వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ మోడల్ చూద్దాం. ఇది ప్రభుత్వం వారి ఆన్లైన్ సైట్లో ఉంచబడినటువంటి మాదిరి ప్రశ్నపత్రం. ఇదే విధంగా మనకి 2025 మార్చిలో జరగబోయే తెలుగు ప్రశ్నపత్రం ఉంటుంది. దాని మోడల్ చూద్దాం. విభాగం 1 ఇది 32 మార్కులకు సంబంధించింది. దీనిలో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. 1వ ప్రశ్న, ఈ వీడియోకు ముందుగా నేను 2 వీడియోలను పోస్ట్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోలను పూర్తిగా చూస్తే మీకు ఈ ప్రశ్నాపత్రంపై పూర్తి అవగాహన వస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియోను కూడా చూడండి. లింక్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని చూడండి. మొదటి ప్రశ్న పద్య భాగం నుంచి మాత్రమే ఇస్తాడు, 8 మార్కులు. ఈ ప్రశ్నలో 2 పద్యాలు ఇస్తాడు. ఒక పద్యాన్ని మనం ఎన్నుకుని ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. ఇలా 2 ప్రశ్నలు ఇస్తాడు, 2 పద్యాలు ఇస్తాడు. ఇది లేదా ఇది. ఇక రెండవ ప్రశ్న, పరిచిత గద్యము గద్య భాగం నుండి, అంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి గద్య భాగం నుండి ఒక పేరా ఇస్తాడు. ఆ పేరా క్రింద 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలకు ఈ పేరాను అనుసరించి జవాబులు రాయాలి. దీనికి కూడా 8 మార్కులు, ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. అలాగే మూడవ ప్రశ్న, ఇది పూర్తిగా ఉపవాచక ప్రశ్న. ఉపవాచకంలో వివిధ కాండాల నుండి వాక్యాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ వాక్యం చదివి ఈ వాక్యము ఏ కాండదో రాస్తే సరిపోతుంది. చూడండి, ఈ వాక్యం చదువుకుని జవాబుగా 3 ఆ జవాబు అని రాసి సమాధాన పత్రంలో మృగాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అనే ఈ వాక్యము ఏ కాండ అయితే ఆ కాండ పేరు రాస్తారు. ఉదాహరణకి అరణ్యకాండ, అరణ్యకాండలోనిది అని వాక్య రూపంలో రాయాలి. కాండం పేరు మీరు రాయగలిగితే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, మూడో ప్రశ్నకు మొత్తం కలిపి 8 మార్కులు. ఇక 4వ ప్రశ్న, ఇది లేఖ కానీ, ఒక కరపత్రం కానీ, వ్యాసం కానీ, లేదా సంభాషణ కానీ ఇచ్చి 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలకు పైన ఇచ్చిన అంశాన్ని పూర్తిగా చదివి పూర్తి మార్కులు సంపాదించవచ్చు. 8 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. ఇక్కడితో విభాగం 1 పూర్తవుతుంది. ఇక విభాగం 2లో వ్యక్తీకరణ, సృజనాత్మక సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 36 మార్కులు ఈ విభాగం. దీనిలో 5వ ప్రశ్న కవి పరిచయం ఇస్తాడు. ఈ 5వ ప్రశ్న పూర్తిగా పద్య భాగం నుండి మాత్రమే వస్తుంది ఖచ్చితంగా. అంటే 6 పాఠ్యాంశాల యొక్క కవి పరిచయాలు చదివితే సరిపోతుంది. ఇక 6వ ప్రశ్న, ఈ ప్రశ్న గద్య భాగం నుండి మాత్రమే వస్తుంది. ప్రక్రియ లేదా నేపథ్యం ఇస్తాడు. గద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల ప్రక్రియ, నేపథ్యం చదువుకుంటే సరిపోతుంది. అంటే గద్య భాగంలో కవి పరిచయాలు చదవనవసరం లేదు. పద్య భాగంలో ప్రక్రియలు, నేపథ్యం చదవనవసరం లేదు. ఇక 7వ ప్రశ్న పాత్ర స్వభావము రామాయణం నుంచి వస్తుంది. ఇక్కడ హనుమంతుడి పాత్ర స్వభావం అడిగాడు. ఇది మాదిరి ప్రశ్నపత్రం మాత్రమే. ఇక 8వ ప్రశ్న పూర్తిగా పద్య భాగంలో వ్యాసరూప సమాధానాలు నుంచి మాత్రమే ఇస్తాడు. వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తాడు, 1 ఎంచుకుని రాయాల్సి ఉంటుంది. పూర్తిగా పద్య భాగం మాత్రమే. అంటే 8వ ప్రశ్న వ్యాసరూప సమాధానాన్ని మనం రాయాలి అని అనుకుంటే పద్య భాగంలో వ్యాసరూప సమాధాన ప్రశ్న చదివితే సరిపోతుంది. ఇక 9వ ప్రశ్న పూర్తిగా రామాయణం నుండి ఇస్తాడు. వ్యాసరూప సమాధాన ప్రశ్న 2 ఇస్తాడు, 1 ఎంచుకుని రాయాల్సి ఉంటుంది. 10వ ప్రశ్న, ఇది వ్యాసరూప సమాధాన ప్రశ్న, 8 మార్కులు. పద్య భాగం నుంచి 1, గద్య భాగం నుంచి 1 సృజనాత్మక అంశాల మీద ఇస్తాడు. 2 పద్య భాగం నుంచి
ఇవ్వడు. అలాగే 2 గద్య భాగం నుంచి ఇవ్వడు. మొదటిది పద్య భాగం అయితే రెండవది గద్య భాగం నుంచి ఇస్తాడు. ఈ రెండిట్లో ఒకటి ఎంచుకుని మనం రాయాల్సి ఉంటుంది. ఇక 11వ ప్రశ్న. మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం గత వీడియోలో చూసాం. ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్‌లో ఉంది. అలంకారాన్ని గుర్తించమంటాడు, 2 మార్కులు. చాలా చాలా ఈజీ. తేలిగ్గా రాయొచ్చు. 12వ ప్రశ్న. గురులఘువులు గణ విభజన చేసి గురులఘువును గుర్తించి గణ విభజన చేసి అది ఏ వృత్త పద్యమో రాయాలి. ఉత్పలమాల, చెంపకమాల, మత్తెబం, శార్దూలం ఈ 4 పద్యాల నుండి మాత్రమే ఇస్తాడు. ఒక పాదం ఇస్తాడు, గణ విభజన చేయాలి. 2 మార్కులు. ఇక 13వ ప్రశ్న. 2 ప్రశ్నలుంటాయి. అర్థాలకు సంబంధించిన ప్రశ్నలు 2 మార్కులు. ఒకటి ఆలో పూర్తిగా అర్థాన్ని రాయాల్సి ఉంటుంది మనకి సమాధాన పత్రంలో. ఇక ఆ అర్థాన్ని గుర్తించి ఆ అంశాన్ని రాస్తే సరిపోతుంది. ఆ అంశాన్ని రాసి అర్థాన్ని కూడా రాయడం ఇంకా మంచిది. అంటే 13వ ప్రశ్న 2 మార్కులు అర్థాలకు సంబంధించి ఇస్తాడు. ఇక 14వ ప్రశ్న 2 మార్కులు పర్యాయ పదాలుంటాయి. దీనిలో మొదటిది పర్యాయ పదాలను రాయాల్సి ఉంటుంది 3. రెండవది పర్యాయ పదాలని గుర్తించే సరిపోతుంది. గుర్తించి రాయాల్సి ఉంటుంది. 15వ ప్రశ్న ప్రకృతి, వికృతికి సంబంధించింది. దీనిలో 2 ఉంటాయి. మొదటిది ప్రకృతి గాని, వికృతి గాని రాయాలి. వికృతి ఇస్తాడు, ప్రకృతి పదం రాయాలి. రెండవది ప్రకృతి ఇస్తాడు, వికృతి పదాన్ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. ఇది తేలికైనది. ఇక 16వ ప్రశ్న నానార్థాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇది కూడా 2 మార్కులు. ఆ, ఆ అని 2 అంశాలుంటాయి. మొదటి దానికి నానార్థాలను రాయాల్సి ఉంటుంది. కనీసంలో కనీసం 3. ఇక రెండవ దానికి నానార్థాలను గుర్తించి ఆ అంకెను గాని, ఏబీసీలను గాని, ఆలు గాని రాసి నానార్థాలు రాస్తే మంచిది. 17వ ప్రశ్న వ్యుత్పత్త్యార్థాలకు సంబంధించింది. 2 మార్కులు, 2 ప్రశ్నలుంటాయి. మొదటిది వ్యుత్పత్త్యార్థాన్ని రాయాల్సి ఉంటుంది. రెండవది వ్యుత్పత్త్యార్థాన్ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. 18వ ప్రశ్న జాతీయాన్ని గుర్తించి రాస్తే సరిపోతుంది. అత్యంత తేలికైనటువంటి ప్రశ్న 18వ ప్రశ్న. దీనిలో జాతీయం ఏమిటి అనేది గుర్తించి రాయాలి. శ్రీకారం చుట్టటం. ఇది మనం ఆన్సర్ షీట్లో 18 అని శ్రీకారం చుట్టడం అని రాస్తే సరిపోతుంది. 2 మార్కులు వచ్చేస్తాయి. ఇక 19వ ప్రశ్న. ఇది జాతీయానికి సంబంధించిందే. జాతీయం ఇస్తాడు. అది ఏ సందర్భంలో ఇస్తాడో దాని అర్థాన్ని వివరించాల్సి ఉంటుంది. 2 మార్కులు. అంటే జాతీయాలకి 4 మార్కులు. 18, 19 ప్రశ్నలు. ఇక 20వ ప్రశ్న ఇచ్చిన పదాన్ని విడదీసి రాయాలి. 1 మార్కు. సంధికి సంబంధించింది. 21వ ప్రశ్న 2 పదాలు విడదీసి ఇస్తాడు. దాన్ని మనం కలిపి సంధి పదం రాయాలి. 1 మార్కు. 22వ ప్రశ్న కూడా సంధికి సంబంధించిందే. సంధి పదం ఇస్తాడు. అది ఏ సందో గుర్తించి రాయాల్సి ఉంటుంది. అంటే 20, 21, 22 ఈ 3 ప్రశ్నలకి 3 మార్కులు సంధులకు సంబంధించి మాత్రమే ఇస్తాడు. తర్వాత 23 సమాసానికి సంబంధించింది. 24 కూడా సమాస పదానికి సంబంధించింది. 23లో విగ్రహవాక్యం రాయాలి. ఇచ్చిన సమాస పదానికి విగ్రహవాక్యం రాస్తే సరిపోతుంది. 24లో ఇచ్చిన పదం ఏ సమాసమో గుర్తించి రాయాల్సి ఉంటుంది. ఇక 25 ఆధునిక వచనంలోకి మార్చటం. పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు. ఖచ్చితంగా పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు. గత వీడియోలు చూడండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిని ఆధునిక వచనంలో ఏది సరిపోతుందో దాన్ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ అనుకోండి. ఈ అని రాసి 25 జవాబు ఈ అని రాసి ఈ పూర్తి వాక్యం రాస్తే మంచిది. 26 వ్యతిరేకార్థక వాక్యం రాయాలి. ఆ రోజు నాటకం ప్రదర్శించారు. దీనికి జవాబు ఆ రోజు నాటకం ప్రదర్శించలేదు. అంతే. 26 జవాబు అని రాసి ఆ రోజు నాటకం ప్రదర్శించలేదని పూర్తి వాక్యం రాస్తే 1 మార్కు వచ్చేసింది. అత్యంత తేలికైనటువంటి ప్రశ్న 26. 27 అత్యంత తేలికైనటువంటి ప్రశ్న వ్యతిరేకార్థక క్రియను గుర్తించాలి. చాలా వరకు అకారంతో ఎండ్ అయ్యేవి వ్యతిరేకార్థక క్రియలుగా ఉంటాయి. మీకు రాకపోతే అకారంతో ఏదైతే ఎండ్ అయిందో దాన్ని పెట్టండి. చూడక ఇది సరైన ఆన్సర్. 27 జవాబు అని రాసి ఆ చూడక అని రాయాల్సి ఉంటుంది. 28వ ప్రశ్న సామాన్య వాక్యాలు ఇస్తాడు. 2 గాని అంతకు మించి గాని ఇవ్వచ్చు. వాటిని కలిపి సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి. రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది. ప్రశ్న 2 సామాన్య వాక్యాలు ఇస్తాడు. 2 గాని అంతకు మించి ఎక్కువ గాని ఇవ్వచ్చు.
వీటిని కలిపి సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి. ఉదాహరణకు ఇక్కడ రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది, రేష్మ పరీక్షలు చేయించుకుందని ఇచ్చాడు. 2 సామాన్య వాక్యాలు. వీటిని కలిపి సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి. జవాబు పత్రంలో 28 జవాబు అని పెట్టి, రేష్మ ఆసుపత్రికి వెళ్ళి కామ పెట్టండి, పరీక్షలు చేయించుకుంది అని రాస్తే సరిపోతుంది. ఇక 29వ ప్రశ్న. వారు పిల్లవాడిని కాపాడారు. ఇది కర్మణి వాక్యంగా మార్చాలి. దీంట్లో ఏది సరిపోతుందో దాన్ని ఎంచుకుని రాస్తే సరిపోతుంది. పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు. సరైంది అని అనుకుందాం. దానికి జవాబుగా జవాబు పత్రంలో 29 జవాబు అని పెట్టి, పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు అని రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. ఇక 30వ ప్రశ్న. ఇది ఏ రకమైన వాక్యమో రాయండి అన్నాడు. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు? దీనికి జవాబు ప్రశ్నార్థక వాక్యం రాస్తే సరిపోతుంది. అంటే 30, 31, 32, 33 ప్రశ్నలు వాక్య రకాలు. అంటే వాక్యాల మీద 4 మార్కులు వస్తాయి. ఆ ప్రశ్నలు ఏ వరుసలో ఉంటాయంటే 30, 31, 32, 33. ఏ రకమైన వాక్యము రాస్తే సరిపోతుంది. ఇక 31వ ప్రశ్న. ఇప్పుడు వర్షం కురుస్తుందో కురవదో అని ఉంది. ఇది ఏ రకమైన సామాన్య వాక్యము అని అడుగుతున్నాడు. దీనికి జవాబు సందేహార్థక వాక్యము. దీనికి జవాబుగా మనం ఏం రాయాల్సి ఉంటుందంటే 31 జవాబు అని ప్రశ్న ఆన్సర్ పత్రంలో పెట్టి, ఈ సందేహార్థక వాక్యం అని రాయాల్సి ఉంటుంది. ఈ అని ఒకటి రాసేస్తే దిద్దేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందేహార్థక వాక్యం అని రాయండి. 32వ ప్రశ్న. పాపాయి నడవగలదు. ఇది ఏ రకమైన వాక్యము అని అడుగుతున్నాడు. అంటే 30, 31, 32, 33 ప్రశ్నలో వాక్య రకాలు. ఇది గుర్తుంచుకోండి. చాలా తేలిగ్గా 4 మార్కులు సంపాదించవచ్చు. సామర్థ్యార్థక వాక్యము. 33. మీరందరూ ఆడుకోవచ్చు. ఇది ఏ రకమైన వాక్యము అని అడిగాడు. అనుమత్యార్థక వాక్యము. ఇదే విధంగా మనకి 2025లో వచ్చే తెలుగు పబ్లిక్ పరీక్ష పేపర్ ఉండబోతుంది. దీన్ని ఫాలో అయినట్లయితే పూర్తిగా 100కి 100 మార్కులు ఖచ్చితంగా సాధించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. అలాగే ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. వీడియోను తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.